ఇది ఆంధ్రాలో ఉన్న చిన్న ఊరు దేవీపురం. ఈ ఊరి పక్కనే ఒక పెద్ద పళ్ళం ఉంది. అందరూ దానిని అమ్మోరు పళ్ళం అని పిలుస్తారు. రాత్రి ఆ పళ్ళం దగ్గర ఎవ్వరూ వెళ్లరు. 20 సంవత్సరాల క్రితం అక్కడొక అమ్మోరు గుడి ఉండేది. ఒక రాత్రి పూజ మధ్యలో గుడి మొత్తం కాలిపోయింది. ఆ రోజు నుంచి ఊరిలో ఆడపిల్లలు మాయమవ్వడం మొదలైంది. పళ్ళం దగ్గర శవాలు కనిపించేవి. ఇప్పుడు రవి అనే ప్రభుత్వ సర్వే ఆఫీసరు ఊరికి వస్తాడు. అతను భయాన్ని నమ్మడు, తర్కాన్ని నమ్ముతాడు. ఊరివాళ్ళు ఆ పళ్ళం వైపు వెళ్లకు అని హెచ్చరిస్తారు. కానీ రవి వాటిని పట్టించుకోడు. ఒక రాత్రి రవి ఒంటరిగా నిద్రపోతున్నాడు. అప్పుడే గుడిగంట శబ్దం వినిపిస్తుంది. పళ్ళం మధ్యలో ఒక దీపం వెలుగుతుంది. రవి కెమెరా తీసుకొని బయటికి వెళతాడు. కాలిపోయిన గుడి అవశేషాలు బూడిద మధ్య కనిపిస్తాయి. అక్కడ ఒక ఆడపిల్ల నిలబడి ఉంటుంది. ఆమె కాళ్ళు నేలను తాకవు. ఆమె ముఖం జుట్టుతో కప్పబడి ఉంటుంది. కానీ ఆమె కళ్ళు అగ్నిలా వెలుగుతాయి. అప్పుడొక భయంకరమైన స్వరం వినిపిస్తుంది. రవి భయంతో పరిగెత్తుతాడు. అప్పుడే నేల నుంచి చేతులు బయటకు వస్తాయి. ఆ చేతులు రవిని పట్టుకుంటాయి. రవి అరుపు చీకట్లో కలిసిపోతుంది. మరుసటి రోజు ఉదయం ఊరివాళ్లు రవి శవాన్ని చూస్తారు. కానీ కెమెరా మాత్రమే సాలంగా ఉంటుంది. కెమెరాలో చివరి రికార్డింగ్ ప్లే అవుతుంది. రవి వెనుక అమ్మోరు నిలబడి ఉంటుంది. అమ్మోరు నేరుగా కెమెరాను చూస్తుంది. ఆమె భయంకరంగా నవ్వుతుంది. ఆ తర్వాత ఆ ఊరికి బయటి వాళ్ళు రావడం మానేస్తారు. కానీ ప్రతి రాత్రి పళ్ళం వెలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అమ్మోరు పళ్ళం ఎప్పటికీ నిద్రపోదు.